డిపో లోపల ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బందికరంగా ఉందని డిపోకు సంబంధించినటువంటి డిఎం గారు ఇతర సిబ్బంది అంతా నా దృష్టికి తేగానే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఈ లోపలంతా కూడా సీసీ చేయడం వల్ల కొంత సౌకర్యంగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు సీసీకి ఫౌండేషన్ వేసుకున్నాం. అదేవిధంగా హుస్నాబాద్ బస్ స్టేషన్ కూడా అన్ని రకాల సౌకర్యాలు ప్రయాణికుల సౌకర్యాలతోటి దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకున్నాం. హుస్నాబాద్ కేంద్రంగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడవాలని గతంలో ఉన్న బస్సుల కంటే కొత్త బస్సులు కానీ పాత బస్సులు తొలగింపు స్థానంలో కొత్త బస్సులు వేయడం కానీ ఇంకా ప్రజలు ఏదైనా గ్రామానికి బస్సు రావాలనుకుంటే కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త గ్రామాలకు కొత్త కాలనీలకు బస్సులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఆర్టీసీ తీసుకుంది. కాబట్టి తప్పకుండా కొత్త రూట్లు ప్రజలు అక్కడ బస్సును ఆర్టీసీని వినియోగించుకోదలుచుకుంటే తప్పకుండా స్థానిక అధికారుల నోటీసుకు తీసుకురండి. దాన్ని విచారణ చేసి వెంటనే కొత్త బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సు రూట్లు కూడా వేస్తాం. ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈరోజు మరి చాలా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉంది. ఈరోజు అందరూ కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించడం కానీ కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానీ కొత్త నియామకాలు చేపట్టడం కానీ అన్ని బస్టాండ్ల లోపల బస్ డిపో అక్కడ ప్రయాణికుల సౌకర్యాలు పెంచడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలను జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ఇవాళ రోజు 65 లక్షల మంది 341 బస్ స్టేషన్ల నుంచి మరి 90 డిపోల ద్వారా పోతానే దాదాపు 10,000 బస్సులు ఇంకా వీటిని మరింత పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.